నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పిలిచి పనిస్తే జీవితం ఇచ్చాడనుకున్నాను. కానీ నా భార్యనే లొంగ తీసుకుంటాడనుకోలేదు. తాళి కట్టిన నేనే పరాయివాడినయ్యాను. నా భార్య మనసు మార్చి నాకు న్యాయం చేయండి అంటూ ఇది కథ కాదు జీవితాన్ని ఆశ్రయించాడు యాదయ్య. మరి యాదయ్యని పిలిచి అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే యాదయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మనము ఇక్కడ బతుకు తిరిగి వచ్చినాం, మా ఫ్యామిలీతో వచ్చేసినాం. వచ్చినాక తర్వాత ఇక్కడ ఒకటి చిన్న చిన్న పనులు ఆడ దొరుకుతాడా పోతాన్నాం. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేస్త్రి మేడం. మేస్త్రి పని. తర్వాత ఒక చిన్న పల్లెటూరు సిటీకి వచ్చినాం. సిటీకి తర్వాత మా భార్య నేను వచ్చి పని చేసుకుంటా పోతాన్నాం మేడం. పోతా ఒక మేస్త్రి, పెద్ద మేస్త్రి, ఒరే నువ్వు బాగా పని చేస్తున్నావు, నీకు పని డబ్బులు ఎక్కువ ఇప్పిస్తా, నువ్వు పని బాగా చేస్తున్నావు అని పిలుచుకుని పోయి ఒక ఫ్యామిలీగా 2-3 రోజులు అక్కడ పని చేసిన. పని చేసిన తర్వాత మా భార్య నేను ఒక అపార్ట్మెంట్ మాదిరి బిల్డింగ్ మాదిరి ఇచ్చినాడు మేడం. ఆ బిల్డింగ్ లోనే మా భార్య భర్త చేసుకుంటా నేను ఉన్నాం సార్ మేడం. తర్వాత అట్నే కంటిన్యూగా చేసుకుంటా రేయి పగులు వచ్చా పోతా ఒక మేస్త్రి, ఒరే నీకు ఒక బిల్డింగ్ పెద్దది ఇస్తా, అక్కడనే ఉండండి మీరు అని అంటా చెప్తా మేడం ఉన్నాడు. తర్వాత నేను ఇంటికి పోకుండా ఎప్పుడో మధ్యలో ఇంటికి పోతాను మేడం. ఇంటికి పోతా ఒకరోజు ఎందుకు ఇట పక్కన వాళ్ళు ఇల్లు చెప్తాన్నారు మేడం. ఇట ఒరే ఎవరు అట అనుకుంటున్నారు, సమస్య వస్తుంది, 2 జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పినాడు. ఏమనుకుంటున్నారు? ఏం సమస్య వస్తుంది అంటే మీ భార్య తర్వాత ఎవరో ఇట అనుకుంటున్నారు, మాకు చెవులలో పక్కన వాళ్ళ ఇల్లు చెప్తున్నారు. మీ భార్య గురించి తప్పగా మీ పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్పినారు మేడం. అంటే నేను అంతగా నేను మా భార్య మంచిదిరా, అట అది కాదు నాకు తెలుసు కదా అని నేను అనుకొని మనసులో పోతాను మేడం. అట ఒకరోజు మేస్త్రి, ఒరే నేను భోజనానికి పోయేస్తా ఇంటికి, ఇన్నే చూసుకుంటాండురా అని చెప్పి వచ్చినాడు మేడం. అట డైలీ వచ్చపోతా నాకు ఇట అందరు అనుకుంటున్నారు కదా అనుమానం వచ్చి ఒకరోజు కిరికిట్లోంచి చూసినా మేడం. మేస్త్రి మా వైఫ్ ఇద్దరు ఉన్నారు మేడం. సర్లే అని చూసి మళ్ళా గమనించి ఎన్నికి పోయినా మేడం. మళ్ళా అట్నే మళ్ళా మస్తు రోజు మళ్ళీ వచ్చినా మేడం. నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా? కోపం రావాలి కదా. వచ్చినా మేడం. వచ్చినాక మళ్ళీ చూస్తామని నాకు డౌట్ వచ్చి వచ్చినాక డీటెయిల్ గా హ్యాండ్ ఓవర్ గా పట్టుకున్నా మేడం. సెకండ్ ఛాన్స్ ఇచ్చి పట్టుకున్నారు. ఫస్ట్ సారి పట్టుకుంటే ఏమని అనుకుంటారో అని నేను మళ్ళా పోయినా. 2 సారి దొరికినారు. 2 సారి దొరికినప్పుడు పట్టుకునే మా భార్య గడిచిన, ఏంటి పనులు నువ్వు చేసేది, నీకు బాగా చూసుకోవడం లేదా, చేయడం లేదా, కొట్టినా మేడం. ఒకేటి కొడితే అరిచింది. అరిచేలాగును ఎందుకు కొడతానా, నాకు ఏం చేత కానీ అది ఇది అని మా భార్య నాకు రివర్స్ అయింది మేడం. మీ మేస్త్రి ఏమన్నాడు? మా మేస్త్రి చూసి గమ్మున ఉండిపోయినాడు మేడం. ఏమనలేదా నువ్వు? అనే ధైర్యం సరిపోలేదా? నాకు ఇంకా ధైర్యం సార్లేదు మేడం. మీ ఆవిడ ఎప్పుడైనా నీ గురించి ఈ కంప్లైంట్స్ ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్ళైన కొత్తలో ఆ తర్వాతలో నువ్వు ఇలాంటి అలాంటి డబ్బులు ఇవ్వట్లేదు అది ఇది ఏవైతే ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందో అన్న అటువంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడైనా అందా? ఏమో అందలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? నాకు పెళ్లి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? నాకన్నీ ఉంటారు మేడం. మరి వాళ్ళకి తెలియదా ఈవిడ భాగవతం అంతా? పిల్లలు ఆల్రెడీ 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటాయి కదా సుమారుగా. ఉంటాయి మేడం. మరి వాళ్ళకి తెలియదా ఈవిడ ఏం చేస్తుంది నువ్వు వెళ్ళినాక అని? పిల్లలు ఉండరు. పిల్లలు లేని టైంలో ఈవిడ పనులని పిల్లలు. ఇంతకు ముందుకి ఎప్పుడైనా ఈవిడికి చరిత్ర ఉందా? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారా నీకు తెలిసి? నాకు తెలిసి అది చుట్టుపక్కల ఒక రకంగా ఆ అబ్బాయి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా ఎక్కడో మేస్త్రులు చెప్పిన పనులు చేస్తుంటే ఈవిడ ఇంట్లో ఈ పనులు చేస్తూ తర్వాత ఏమంటుంది ఆవిడ? తర్వాత నేను పోయి కొట్టడం లేచిపోతే ఇట సంగతి నువ్వు సాగడం లేదు, నువ్వు తాగుబోతూ, నేను డబ్బులు ఇవ్వడం లేదు, చేయలేదు, పిల్లలకు చూసుకోవడం లేదు, అది చెప్పకపోగా రివర్స్ అయింది మేడం. ఇంతకు మీరేం కావాలనుకుంటున్నారు? నేను అడిగిన చేసిన కాడికి చేసిన కూడా చాలు, నువ్వు మానుకో, నీకు నేను దగ్గర పెట్టి నీకు ఇంట్లోకి పిల్లలకు అన్ని ఏం కావాలో సరుకులు సరహా రెడీ అయిపోయాడు అని చచ్చి పెడతా అని ఇసి పెట్టినా మేడం.
సర్లే అని నాకు మేస్త్రి ఉన్నాడు, నువ్వు ఎవరు చెప్పేది అని లేచింది మేడం. మీ మేస్త్రికి ఎవరు లేరా పెళ్ళం పిల్లలు? వాళ్ళకు ఉన్నారు మేడం. ఉన్నాడు. ఉన్నారు. ఆవిడకి తెలుసా ఈ కథ అంతా? తెలుసు సార్. తెలీదా? తెలియని ఎవరు కూడా. సో తెలియనివ్వకుండా ఈవిడతో నడిపిస్తుంది, కానీ ఈవిడ అతన్ని చూసుకుని విరివిగుతుంది. ఈవిడ మేస్త్రి ఆ టైంలో ఉంటే నీకు సంబంధం లేదు, నువ్వు ఇచ్చిపెట్టిపో అది ఇది అని అంటే నాకు కోపం వచ్చి మా భార్య మీదకి లేచి కొట్టడం పోయినా సార్. నా మీదకి రివర్స్ అయినారు వీళ్ళు వాళ్ళిద్దరు కలిపి. ఇదంతా జరిగి ఎంతకాలం అయింది అంటే సుమారుగా? దాదాపు 2 years ఉంటుంది. 2-3 నెలలు అయింది. మరి 2-3 నెలలు బట్టి తర్వాత జరిగిన కథ ఏంటి? ఇంకా తర్వాత కూడా వీళ్ళు కంటిన్యూ అవుతున్నారా, అప్పటి నుంచి ఆగిపోయారా? కంటిన్యూ అవుతానే మేడం. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మీ ఆవిడ నుంచి? ఇంకా ఆవిడ మీతో ఉండాలి, అవన్నీ రిలేషన్స్ వదలాలని నేను అడిగినా మేడం, ఇప్పుడు సాలిన కాడికి చాలు, మన పిల్లలము ఇద్దరము ఉండి సాకుందాము, బాగా హ్యాపీగా ఉందాము, ఎంజాయ్ చేస్తాము అని వానికి మరి ఆవిడ వదలట్లేనప్పుడు మీరు మీ ఆవిడ వదిలేయచ్చు కదా, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా. పిల్లలు పెద్ద అయినా నేను పెట్టుకొని పోతా అంటే, నువ్వు ఇష్టం ఉంటే నాకు నాకు పిల్లలు కావాలంటుంది, నాకు పిల్లలు కావాలా. ఇప్పుడు పిల్లల గురించా? పిల్లల గురించి, మా భార్య గురించి. పిల్లల గురించి ఆ అమ్మాయి మారి జాగ్రత్తగా ఉంటే బాగుండండి, మన దగ్గరకు వస్తే అమ్మాయికి ఏమైనా మనకు 4 పీకుతామేమో అని ఆయన ఆశ కదా. ఆవిడేమంటుంది, పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళిపోతానంటుందా, లేదంటే నువ్వు ఎలాగ ఉండు, పిల్లలు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడ ఉంటానంటుందా? పిల్లలు ఉండిగానే పెట్టుకోండి, నాకు పిల్లలు కావాలా, నేను అతనితో పోతా అని పోతానంటుందా? ఉంటే ఉండు, లేకపోతే దొబ్బే అనే ఆప్షన్ లో ఉంది అమ్మాయి. మైకంలో ఉంది ఆవిడ. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది, ఈ వయసులో ఇంత కాపురం చేసిన తర్వాత ఈ మైకో అంటే మరి అతను కొద్దిగా బాగా జల్సా పురుషుడు, మాటకారి అదంతానా? డబ్బులు ఉండేవాడు సార్. ఎవరిది పెద్ద తప్పు అనుకుంటున్నావు? ఇద్దరిది తప్పే. ఎవరిది పెద్ద తప్పు? అతని మాటల్లో మీ ఆవిడ పడిందా, లేదంటే మీ ఆవిడ మొదటి నుంచే తప్పుదారిలో వెళ్ళిందా? వాళ్ళ మాటల్లో మా భార్య పడిపోయింది. నీ అమాయకత్వం అది. యాక్చువల్ గా అతనికి 3 మంది ఉంటారు, మీ ఆవిడ ఒక్కరితే కాదు. మేస్త్రి కాబట్టి కామన్ గా ఒక అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయి పనికొచ్చిన వాళ్ళని వాడుతానే ఉంటారు. మీ ఆవిడ కదా 20 ఏళ్ల కాపురంలో జాగ్రత్తగా ఉండాల్సింది. నువ్వు ఇంకా అమ్మాయి మీద నమ్మకంతో ఉన్నావు. ఆవిడేం చెప్తుందో విందాం. యాదయ్య మాటలు విన్నారు కదా, మరి కమలమ్మని కూడా పిలిపించి తన మాటల్లో కూడా ఏంటనేది తెలుసుకుందాం. కమలమ్మ నమస్తే మేడం. నమస్తే. ఆయన చెప్పిందంతా అబద్ధం మేడం. ఆయన చెప్పిందంతా ఆయన 24 hours తాగుతూనే ఉంటాడు, మందు డ్రింక్ చేస్తూనే ఉంటాడండి. ఆయన ఎవరైనా చెప్తే అది అబద్ధం అయితే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను ఎవరితో మాట్లాడినా ఆయన అనుమానిస్తూ ఉంటాడు. నేను కిరాణా షాప్ కి వెళ్ళినా ఆయన అనుమాన పడుతూ ఉంటాడు. అది ఆయన అదే మైండ్ సెట్ మీద ఉంటాడు మేడం. ఏంటి 20 ఏళ్ల నుంచి? ఎలా చెప్పినా ఆయన అర్థం చేసుకుంటే ఊళ్ళో అడిగితే తెలుస్తుంది మేడం. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ లో ఎవరికి తెలుస్తుంది మేడం? నేను ఏంటన్నది ఆయన ఏంటన్నది ఎవరికి తెలియదు కదా. పిల్లల అవసరం లేదు, భార్య అవసరం లేదు. ఆయన ఇష్టాచారంగా తాగుతాడు, తిరుగుతాడు. ఆయన ఫుడ్ వరకు ఆయన ఆలోచించుకుంటాడు. మాకు ఫుడ్ ఎలాగా, పిల్లల చదువులు ఎలాగా, మాకెలా మేడం, మేము ఎలా తింటాం? అసలు మేము తిండి వస్త్రాలు ఇవన్నీ మాకు కావాలి కదా మేడం, లేడీస్ కదా. ఇవన్నీ అలాగా మేము సమాజంలో తిరగాలి కదా మేడం. ఎంతసేపు మేము ఆడవాళ్ళు తప్పు చేశాను. అమ్మా, ఆయన చెప్పిన దానికి ఇష్టానుసారం నేను నచ్చినట్టు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆయన చెప్పింది ఏంటి? లేదు మేడం, ఆయన చెప్పిందంతా అబద్ధమే, నిజమైతే ఏం లేదు అందులో. మరి కిటికీలోంచి ఏం చూశాడు? ఏం చూసాడో ఆయనకే తెలియాలండి. ఆయన చెప్పింది అయితే అబద్ధం మేడం. ఆయన అయితే తాగి అనుమానం పడవచ్చు, తాగిందా అలా ఆయన మైండ్ లో ఉండే అలా అదే విధంగా పని చేయొచ్చు, అనుమానంగా అదే పని చేస్తూ ఉంటాడు మేడం. ఇంటికి వచ్చి తీసుకొచ్చి మీకే ఇస్తున్నాడు. అలా అలా వాళ్ళ మాటలు వింటున్నాడు మేడం. నేను ఎంతవరకు చేస్తా మేడం? నువ్వు ఎప్పుడు చూసావు? నేను చూసినా. నువ్వు వాళ్ళ మాటలు వింటున్నావు. నువ్వు ఎప్పుడు చూసావు? నువ్వు డైరెక్ట్ గా పట్టుకోలేదా? ఎప్పుడు పట్టుకున్నావు? నువ్వు ఎవరిని తీసుకొచ్చావు చెప్పు. ఎవరిని తీసుకొచ్చి చూపించావు? ఎవరిని చూసావు? నువ్వు కూడా చూసావా? నువ్వు చూసావు? సాక్ష్యం ఏది? ఏంటి బెదిరింటున్నావేంటి? నువ్వు మమ్మల్ని పెంచకపోవడం సరికాదు కదా, మళ్ళీ మమ్మల్ని బెదిరింటున్నావా? పిల్లల్ని చూడట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, రోడ్డు పాలు చేసిన మమ్మల్ని ఊరు తీసుకొచ్చి మమ్మల్ని హైదరాబాద్ మరి తెలియని ఊరు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేసి మమ్మల్ని దబాయింటున్నావు. నువ్వు ఏం చూసినావురా? నువ్వు ఏం చూసినావు? ఏం చూసినావు? నువ్వు బెదిరింటున్నావేంటి? ఏం చూసినావు నువ్వు? మేస్త్రితో చెప్పాలా నీకు? చెప్పాలా? చెప్పి తన్నించాలా నిన్ను? కథలు పడుతున్నా మరి వినట్లేదు మేడం. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పినా ఆయన వినడు కదా. ఎవరు చెప్పినా వినడు మేడం. ఆయన పెద్దవాళ్ళు చెప్తే వినట్లేదు. వయసులో పెద్దదానిలా ఉన్నావు. మేస్త్రికి చెప్పి తన్నించాలని చెప్పేసి అంటున్నావేంటి? ఏం చేయాలి మేడం? మరి ఆయన అలా చేస్తున్నాడు.
ఏం అలా చేయాలండి? అలా చేస్తున్నారండి, మీ ఆయన సంబంధం పని ఉండాలి, ఇప్పుడు ఏం చేసుకుంటారా? చేయాలి? ఎవరైతే మోస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ ఉన్నాడో ఈ మొత్తం డిస్కషన్ లో, ఆ మేస్త్రి అనేటటువంటి పదం ఇక్కడ నీ నోట్లోంచి అంత ఈజీగా ఎందుకు వచ్చింది? ఈజీగా మా నాన్న పిలుస్తా, మా అమ్మని పిలుస్తా, పక్కింటి వాళ్ళని పిలుస్తా, మా అన్నయ్యని పిలుస్తా, అయిపోయింది. లేదంటే పోలీసులు పిలుస్తాను. అయిపోయింది సార్, మేస్త్రిని పిలుస్తానంటే చాయిస్ అంతా అయిపోయింది సార్, అన్ని వేళగా మేస్త్రి ఎవడు? ప్రయత్నించాను, మేస్త్రి ఎవరు? నీ అన్ని- బాడీ గార్డా? అప్పటి వరకు పోలే ఆవిడ వర్షం అన్ని విందామని అనుకున్నాను. అన్ని పోలే రకాలుగా చూడట్లేదు, ప్రయత్నించాను, తాగుతున్నాడు కావట్లేదు. అని. లేదు. నిజమే మేడం, ఇప్పుడు చూడండి. ఇప్పుడు టక్మన్ నోట్లోంచి వచ్చింది. నీ చెప్పే వాదన అయ్యో పోన్లే నిజమే అయ్యి ఉంటదేమో, తాగి కొడుతున్నాడేమో, పిల్లల్ని చూసుకోవట్లేదేమో అనే లోపు మేస్త్రికి చెప్పనా, మేస్త్రి వచ్చి 4 బీగుతాడంటే మేస్త్రి ఎందుకు ఏం వచ్చాడు చేయాలి మధ్యలో? మేడం? పరిస్థితులు అలా చేసేసాడు. మేస్త్రికి ఆయన ఎందుకు వల్ల- చెప్తావు నువ్వు? ఆయన మీ వల్ల అమ్మ నాన్న తప్పు లేరా? చేయడం- ఆయన వల్లే తప్పు చేయడం జరిగిందండి, ఆయన వల్లే తప్పు చేశాను నేను. పొరపాటు ఏమైంది? ఆయన చేతకంటాను, ఆయన పెంచట్లేదు, ఆయన సన్నాసి అయిపోయాడు, ఏం తప్పు చేయాలి? చేశాడు. ఏయ్, ఏం తప్పు చేసావు? ఏం తప్పు చేసావు? ఆయన ఇప్పుడు నువ్వేమన్నావు? నేనేం అంటున్నాడు తప్పు కదా. చేయలేదు, ఆయన ఆయనే అన్నాడు, తాగి నువ్వు వస్తున్నాడు అన్నావు కదా. ఒప్పుకున్నావా? ఆయన అంటున్నాడు కదా, ఆయన సమాజం అంటాడమ్మా, ఆయన అంటున్నాడు. 190 అంటాడు. అమ్మా, ఆవిడ అన్ని అమ్మా. కట్టేసింది ఆవిడ ఆవేశంతో. అయిపోయింది. అతను నిన్ను దొంగ అంటే కనుక నువ్వు దొంగ అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. లేదు, మేస్త్రితో నిజమే నీకు ఇప్పుడు. సంబంధం ఉందా లేదా? ఉంది సార్, ఇప్పుడు చెప్తుంది ఉంది సార్, ఏం చేయాలి? నేను పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, నేను బ్రతకాలి, నా పిల్లలు పెంచుకోవాలి. ఈయన సన్నాసి, ఈయన చేత కాదు, 24 గంటలు తాగుతూనే ఉంటాడు, పెళ్ళం బిడ్డల అవసరం లేదు ఆయనకి. మార్చుకోమ్మా. ఆయన చేత తాగేటటువంటి 20 సంవత్సరాలు- తాగేటటువంటి మనిషిని ట్రీట్మెంట్ తీసుకెళ్లి మార్చుకో. 20 వేరే సంవత్సరాల మగవాళ్ళ నుంచి దగ్గరికి వెళ్తే ప్రయత్నిస్తూనే మారుతాడా? ఉన్నాను సార్, 20 సంవత్సరాల నుంచి అదే ఏం పని మీద ప్రయత్నం ఉన్నాను, చేశావు? ఏం అదే ప్రయత్నం ప్రయత్నిస్తూనే ఉన్నాను, వితండవాదన. అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. నీకు ఈ మేస్త్రితోటే సంబంధం అంతకు ముందు కూడా ఉండేది. ఆయన అడగండి, ఆయనే చెప్తారు కదా. 20 సంవత్సరాలు నువ్వు చెప్పు, నువ్వు ఆల్రెడీ నీ బాగాతో నువ్వే చెప్తావు. 20 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు నేను చేయనన్నా నమ్మేది లేదు కదా మేడం. అవన్నీ కాదమ్మా, నువ్వు ఇది నువ్వు నమ్మేలాగా సమర్థించుకుంటున్నావా? ఉన్నావు చెప్పేవి. నీ పిల్లలు చూసి ఇదేమో ఏం నేర్చుకుంటారు ఒక తల్లిగా నీ దగ్గర నుంచి? రేపొద్దున తెలుసా? వాళ్ళు కూడా పెళ్లి వేరే చేసుకుంటే భర్తల్ని పరిస్థితులు అలా భార్యల్ని చేసి సార్, భర్తల్ని పరిస్థితులు భార్య- అలా నీ ఉన్నాయి. కాజేతులు బానే ఉన్నాయి కదా, వెళ్ళి పరిస్థితులు పని అలా చేయొచ్చు కదా ఉన్నాయండి, నువ్వు. పరిస్థితులు అలా భర్తల్ని ఉన్నాయి. భార్యల్ని పని మార్చుకోలేకపోతే కోసం అక్రమ అలా సంబంధాలు లొంగవలసిన పెట్టుకుంటావా? పరిస్థితులు ఏ వచ్చాయి మేడం. మొహం పగిలిపోద్ది. పరిస్థితులు రౌడీ అలా దానివా, వస్తాయండి. పిచ్చి దానివా పని చేసుకోకుండా ఉండడానికి? నువ్వు కూడా వెళ్ళి పని చేయొచ్చు కదా, పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. ఎంతమంది సింగిల్ లేడీస్ పిల్లల్ని పోషించుకోవట్లేదు? చదివించాలి, చదివించు. మంచి చెడ్డ చూడాలి, ఉన్న ఆయనకు స్థాయిలో చదివించు, ఆయనకు అన్ని వండి స్థాయిలో పెట్టాలి. స్కూళ్ళు ఉన్నాయి, అన్ని ఇవన్నీ స్థాయిలో చేయాలంటే పోస్టులు నేను ఉన్నాయి, కంటిన్యూ అన్ని చేయాలి తినొచ్చు, అమ్మా. అన్ని వేలకు ఉండొచ్చు. పరువులు రాసిన తీసుకుని మాటలు కరెక్ట్ గా లేవు. పరువులు అరే తీసుకుని సింగిల్ రోడ్డు మీద పేరెంట్ ఎక్కి ఎంతమంది పిల్లల్ని పెంచుకోవట్లేదు బయట? పరువులు తీసుకుని రోడ్డు మీద ఎక్కి అలా పిల్లల్ని పోయి ఇంకో పక్కన పెంచుకోక్కర్లేదా? పడుకోవాలా? ఏం వాదిస్తున్నావు నువ్వు ఇక్కడ? ఇంకా గట్టిగా వాయిస్ రేజ్ చేసి మరి మాట్లాడుతున్నావు. ఎవరి గొంతులు లేవనుకుంటున్నావు ఇక్కడ మాట్లాడడానికి? అంటే ఆయన మొగుడు చేసిన ముందు అంత బరి తగ్గించి 20 ఏళ్ళ కాపురం చేసిన తర్వాత మాట్లాడే మాటలమ్మా ఇవి. 20 సంవత్సరాల కాపురంలో ఏం అర్థం చేయము. చేసుకోలేదు మేడం, అవును. చేసుకోలేదండి, ఏం చేయాలి మరి? ఏంటి అదొకటే దారా? పరిస్థితులు అలా ఉన్నాయండి. ఎవరు చెప్పారమ్మా అది కరెక్ట్ దారి అని చెప్పి? కరెక్ట్ దారం కాదు ఆ, సార్, నీ పిల్లలకు కూడా చెప్పు. నీ పిల్లలు పరిస్థితులు అలా చేసేయండి. పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి. పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి. మేడం, నీ పిల్లలకి పరిస్థితులు- చెప్తావా? రేపొద్దున మీరు పెళ్లిళ్ళు చేసుకున్నాక మీ భార్య భర్తలు ఇలా ప్రవర్తిస్తే కనుక అక్రమ సంబంధాలు పెట్టుకోమని నీ వయసు వచ్చిన పిల్లలకు నువ్వు చెప్తావా? ఇక్కడ తల్లిగా మేమున్నాం, ఆడవాళ్ళం పని చేసుకొని బ్రతుకుతున్నావు, పని చేసుకొని బ్రతకాలి, వచ్చిన దాంట్లో సరిపెట్టుకోవాలి. నాకు ఇవి కావాలి అవి కావాలని అత్యాశ ఉన్నోళ్ళు మాత్రం ఇలాంటి చేష్టలు అన్ని చేస్తూ ఉంటారు. ఇది అత్యాశ అంతే. నీ ఒళ్ళు మాత్రం ఒంగొద్దు, డబ్బులు వస్తా ఉండాలి. అది ఏమైనా ఉంటే మొగుడు మీద తోసేయటం. పని చేస్తారండి, ఇంకా మరి డబ్బులు అయ్యి ఇవ్వరండి, డబ్బులు ఇవ్వరు సార్. ఆయన మందు తాగా ఆయన ఎంజాయ్ ఎలా చేసుకుంటాడు, ఆయన పెరిగావు అమ్మా? తింటాడు, 20 ఏళ్ళు ఎలా పెంచుకున్నావు కమలమ్మ ఒళ్ళు? గారు, అలాగే కమలమ్మ పని గారు, చేసే చూసుకున్నాను. కమలమ్మ గారు, ఇది చెప్పండి డబ్బులకు సార్. సంబంధించినటువంటి వ్యవహారం కాదు. మీ ఆయన తాగి నీతో శారీరకంగా నిన్ను సంతృప్తి పరచకపోవటం వల్ల నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళావు. ఇది వాస్తవాలు. మాట్లాడుకుందాం. ఎందుకు మా ఆయన తాగుతాడండి, డబ్బులు ఇవ్వడండి, ఎందుకు ఈ మాటలు? నువ్వు దేని గురించి వెళ్ళి అలా అక్రమ సంబంధం అతనితో పెట్టుకున్నావు? డబ్బుల గురించా? ఆ మేస్త్రిని కూడా విడాకులు తీసుకోమని ఆ భార్యకి నువ్వు విడాకులు తీసుకో, ఇద్దరు కలిపి వెళ్ళి పెళ్లి చేసుకోండి. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? చేసుకోరు. ఆయనకి ఆల్రెడీ ఒక కుటుంబం ఉంది. నీలాంటి వాళ్ళు 4-5 ఉండుంటారు ఆయన. నీకు ఓన్లీ ఆయన ఒక ఏటీఎం కార్డు, ఇక్కడ భర్త ఉంటే ఉండని, లేకపోతే లేకపోయినా, అంతేనా? ఇంకా అప్పటికి ఆయన అన్ని మానుకో, మనం ముందులా కలిసి ఉందామని ఎంత మంచిగా గతిలాగా చెప్తున్నాడు ఇంకో ఆయన. ఛాన్స్ కూడా ఇస్తున్నాడు అతను. నీ మీద ఎంత ఇష్టం లేకుండా ఎంత ప్రేమ లేకపోతే ఆ మాట అంటారు చెప్పండి. వేరేవాళ్ళు అయితే అసలు ఎన్ని బయట కేసులు వినట్లేదు, చంపేస్తున్నారని చెప్పి. ఆయన మాటలు వేరు, పనులు వేరు మేడం. మాటలు అలాగా మాట్లాడతారండి, పనులు? పని చేసే టైంకి నువ్వు చాలా వేరేలా ఎక్కువ ఉంటుంది. మాట్లాడుతున్నావండి, మీరు చాలా సో ఎక్కువ నీ బాధ మాట్లాడుతున్నారు. ఏంటి అంటే తాగుతాడు, రూపాయి ఖర్చులకు ఇవ్వడు, మా కష్టాలు మేమే పడుతున్నాం, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయి ఉండడం వల్ల ఈ లోపు ఆ మేస్త్రి వచ్చి మిమ్మల్ని ఫైనాన్షియల్ గా ఆదుకున్నాడు, ఆయన నువ్వు ఫిజికల్ గా ఆదుకున్నావు, ఇంతేనా? ఏంటండి మీరు ఇప్పుడు కేవలం మీ మీ ఆయన- కాముడికి మాత్రమే సంపాదించుకుంటున్నారా? ఇంట్లో ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతుంది కదా. లే ఏమని మేడం, చెప్పండి మరి. అడగండి కావాలండి. ఆ? ఇన్ని సంవత్సరాల నుంచి అడిగితే లేనిదే వాళ్ళు పైకి వచ్చి తినడం లేదా, చేయడం అవును. లేదా? చెప్పమ్మా. 20 సంవత్సరాలు నేను వర్క్ చేస్తున్నాను, నేను కూలి పనికి వెళ్తాను, నా మరి పని చాలా చేసుకున్నా, పని నేను చేసినావు. పని చేస్తున్నానండి. ఇప్పుడు కూడా వర్క్ చాలా హైదరాబాద్ పని లో చేసినావు. నాకు తెలియదు కదా ఇప్పుడు సార్, మేస్త్రి ఊళ్ళో అంటే ఏదో పని అందరికి తెలుసు, మేస్త్రి హైదరాబాద్ సంపాదన లో ఎందుకు నీకు? ఇప్పుడు మేస్త్రి ఏం తెలియదు సంపాదన కదా ఎందుకు సార్. నీకు? వాడికి పిల్లం పిల్లలు ఉన్నారు కదా, ఆ సంపాదన ఎందుకు నీకు?
అప్పుడు మొగుడికి సర్ది చెప్పుకో, ఇక్కడైతే నేను పని చేస్తాను కదా, ఊర్లోనే ఏదో ఒకటి ఇద్దరం కలిసి పని చేసుకుందాం, పిల్లల్ని పెంచుకుందాం అని చెప్పొచ్చు కదా. ఏ నువ్వు చేసింది తప్పు, బి నువ్వు ఇంత అడ్డదిడ్డంగా సమర్థించుకుంటున్నావు ఈ వేదిక మీదకి వచ్చామా, ఎంత తప్పది. నువ్వు చేసినటువంటి పని నువ్వు సమర్థించుకుంటున్నావు. వినేటటువంటి నీ పిల్లలు కళ్ళు తిరిగి చచ్చిపోతారు మీ తల్లిదండ్రులని. ఏం మాట్లాడుతున్నావు, బుర్ర పని వాళ్ళకి ఎంత చేస్తున్నారు పరువు తక్కువ, వాళ్ళ ఫ్రెండ్స్ తో కనుక స్కూల్ దగ్గర కన్నా వెళ్ళినప్పుడు ఇలా చేశారు పేరెంట్స్ అంటే. ఏమయ్యా యాదయ్య, నీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాంటి ఆవిడ ఒక కావాలా? స్త్రీ ఎప్పుడూ కూడా భర్త మంచిగా ఉండాలి, తాగకూడదు, కాస్త మేడం, ఉన్నంతలో నేను గంజి తీసుకొచ్చి పెట్టినా గానీ అమ్మాయిని నేను- ఆధారిస్తే ఈ రోజు తప్పుదారి పట్టేది కాదుగా. నీ బిహేవియర్ వల్ల, నీ తాగుడు వల్ల అమ్మాయి ఇప్పుడు తప్పుదారి నా పట్టింది. తాగు వల్ల ఏం లేదు మేడం. ఏం కావాలని కూడా లగలు, చీరలు, ఏం బాబు, కావాలని నువ్వు కూడా కరెక్ట్ అయితే ఇలా అన్ని తప్పు తెచ్చి చేసిన పెడతాను భార్యని మేడం ఎవరు వాళ్ళకు. కూడా ఇంకో ఛాన్స్ మారమనండి, తీసుకెళ్తానండి అని అన్నారు. Correct. నువ్వు ఆల్రెడీ నువ్వు జీరో పొజిషన్ లోనే ఉన్నావు. నీకు భార్య అవసరం ఉంది, నీ అవసరం ఆవిడకి లేదు. దీన్ని బట్టి అర్థం అవుతుంది. నీకు తాగుడు అలవాటు ఉందా లేదా యాదయ్య? ఉంది సార్. తాగుడు గురించి మీ ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగిందా లేదా ఇంతకు ముందు చాలా తాగుడు సందర్భాలు? వదలాల ఏమన్నా No, 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 ఘర్షణ no, నేను జరగాలి సార్. అడిగేటటువంటి మాటకు సమాధానం చెప్పు. నువ్వు సంపాదిస్తావా, డబ్బులు ఇంట్లో ఇస్తావా అనేది కాదు. తాగుడు వల్ల ఆవిడ ఇబ్బంది పడిందా లేదా, తాగుడు ఆపేయమని కోరుకుందా లేదా, తాగుడు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళిందా లేదా? తీసుకోలేదు సార్. మరి ఎందుకు తీసుకోలేదు? నువ్వు ఈ రోజు తాగుడు ఆపేసి ఉంటే కనుక నీకు గౌరవంగా ఉండేది, ఆవిడకి గౌరవం ఉండేది కదా. తాగేటటువంటి భర్తలు, భార్యలు అందరూ కూడా ఇలా చేయమని మేమేం సమర్థించట్లేదు, కానీ ఈ రోజు నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే కనుక ఈ రోజు ఈ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. మేడం అన్న మీరిద్దరేమో పాయింట్ కరెక్ట్. కానీ పిల్లలు మాత్రం చాలా సఫర్ అవుతారు. మేడం అన్న పాయింట్ కరెక్ట్. నువ్వు ఈ రోజు ఎందుకు అంత విచ్చలవిడిగా తిరిగేటటువంటి ఆవిడ వెనకట్లు పరిగెట్టి నువ్వు మారినా పర్లేదు, నువ్వు నా దగ్గర రా అని ఎందుకు కోరుకుంటున్నావు? కాబట్టి లాయర్ మేడం అన్నట్టుగా నీకు దిక్కులేదు కాబట్టి ఈరోజు నిన్నెవరు స్వీకరించరు కాబట్టి. ఓ ఎస్, నువ్వు పిల్లల గురించే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో అయినా కూడా నీకేంటంటే కనుక నీలాగా తాగి నీలాగా వ్యవహరించేటటువంటి వ్యక్తిని ఎవరు స్వీకరించరు కాబట్టి ఆవిడ కాళ్ళ వేళ పడుతున్నావు. అది ఆవిడ ఉపయోగించుకుంటుంది. స్వాతి యాదయ్య, విన్నావు కదా మీ ఆవిడ ఏం చెప్తుందో. ఇప్పటికి కూడా నీకు ఆవిడే కావాలని ఉందా? కావాలా మేడం? అంటే ఇప్పటికి కూడా కలిసే ఉందాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వమ్మా? ఇద్దరితో కలిసి ఉంటారండి. ఆ? ఇద్దరితో కలిసి ఉంటారండి. ఇదేంటమ్మా, ఇది కొత్త స్టైల్ ట్రెండ్. సిటీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పేసి విన్నాను, కానీ పల్లెటూరు వాళ్ళు చాలా ఇది అని చెప్పేసి 20 ఏళ్ళ అంటారు. బట్ కాపురం ఈవిడ కావాలి. చూడండి ఎంత విచ్చలవిడిగా చెప్పేస్తుందో. సరే, మరి ఆయన పేరేంటి? మీ ఆయన పేరు? రాంబాబు. రాంబాబు అండి. రాంబాబు. మీ ఆయన యాదయ్య అండి, యాదయ్య అండి. యాదయ్య, అదే వారిని, ఆయన ఎవరో కూడా కన్ఫ్యూజ్ లో ఉన్నావు భర్త ఎవరో నువ్వు. కూడా పేరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ లెవెల్. సరే, నీకేమిటమ్మా నమ్మకం? రాంబాబు బాగా చూసుకుంటాడనే ఇద్దరు కావాలంటున్నావు? పరిస్థితుల కొలిది లొంగిపోవాల్సి వచ్చిందండి. కాదు కాదు, ఆయన ఇప్పుడు చూస్తాడని. నువ్వు నన్ను పేర్లు మా భర్తలు కాదు పేర్లను కూడా కన్ఫ్యూజ్ చేస్తావు. అతని పేరేంటి? రాంబాబు అండి. రాంబాబు. మీ ఆయన పేరు? యాదయ్య. గుర్తుందా? ఓకే, గుడ్. ఫోన్లే. సరే, ఉందా ఇప్పుడు రామ్? నువ్వు ఇప్పుడు ఏదో నమ్మకం పెట్టుకున్నావు కదా మీ మేస్త్రి రాంబాబు గారి మీద. ఆయనతో ఒకసారి మాట్లాడతాం, దాన్ని బట్టి ఆ తర్వాత నీ డెసిషన్ ఎట్లా ఉంటుంది, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన నిన్ను ఎంత ఆదరిస్తున్నాడు, లేదు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా, మీ ఇద్దరు ఆలోచన ఏంటో మాకు తెలియాలి కదా, ఈయనకి ఎంత న్యాయం చేయాలని. మేము ఇప్పుడు రాంబాబు గారితో కాల్లో మాట్లాడతామమ్మా, చూద్దాం. హలో, రాంబాబు గారా? హలో, అవును మేడం, ఎవరు? సార్, మేము ఇది కథ కాదు జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ యాదయ్య ప్రోగ్రామా? ఏ ఆ. ప్రోగ్రామ్? ఇది ఇది కథ- హిట్ టీవీలో ఇది కథ కాదు అనే ప్రోగ్రామ్ వస్తుందండి. అక్కడ నుంచి కాల్. బాబు, మా టీవీ షోలో ఇక్కడ యాదయ్య, కమలమ్మ అని ఉన్నారు. మీకు వాళ్ళు ఎవరన్నా ఐడియా ఉన్నారా? ఆ, అవును మేడం, యాదయ్య నా దగ్గర పనిచేసే కుర్రోడు. కమలమ్మ ఏమవుతుంది మీకు? కమలమ్మ యాదయ్య భార్య కదా. అదేంటి నీ భార్య అని చెప్తుంది, ఇప్పుడు మీ ఆయన పేరేంటమ్మా అంటే రాంబాబు అండి అని చెప్పింది. మేస్త్రి రాంబాబు అని చెప్పింది. నేనెందుకైతా మేడం మొగుడిని? మరి నాకు నువ్వేమవుతావు? already పెళ్ళాం ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు. నువ్వేమవుతావు మరి ఆవిడకి? అరే, యాదయ్య పిల్లం ఆమె, నా పిల్లం కాదు. ఏదో ఏదో మంచి చెడు చూసుకోవడానికి అప్పుడప్పుడు పైసలు ఇస్తుంటా, ఏదో వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా పైసలు కావాలంటే హెల్ప్ చేస్తుంటా, అంతేగాని నేనేం రిలేషన్ అయితే మేడం. మీ ఇద్దరికి ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ అంటే చూడండి, ఇంకా అప్పుడప్పుడు పోయినప్పుడు ఒకసారి అయితే అయింది. అది 2 సార్లు పెట్టుకోనో లేకపోతే ఏందో ఈ యాదయ్య అతనికి బాగా దొరికిందే 2 చేస్తున్నాడు. ఇదంతా అరే కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇదంతా కూడా పబ్లిక్ లోకి వెళ్తుంది అనమాట. ఏది మాట్లాడినా మీరు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రాంబాబు గారు ఆల్రెడీ యాదయ్య మిమ్మల్ని 2 సార్లు చూశాడు. ఆవిడేమో ఆల్రెడీ 1 ఇయర్ నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందండి అంటుంది. మీరేమో ఫ్రెష్గా ఒక్కసారేనండి అంటున్నారు. మిమ్మల్ని చూసుకొని ఇప్పుడు ఆవిడేమంటుందంటే నాకు భర్త వద్దు, గోంగూర ఎవడో వద్దు, నేను ఆ రాంబాబుతోనే ఉంటాను అంటుంది. ఇద్దరు మరి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం, ఏమంటారు? ఏ
ఆమెతో నాకు పెళ్ళైంది మేడం. పని చేసుకునేటోళ్ళు వచ్చి ఏదో పని ఇచ్చినా, పైసలు కావాలంటే పైసలు ఇచ్చినా, ఆమెతో నాకు పెళ్ళైంది. అవును, పని ఇచ్చినోడు పని ఇచ్చినోడు లాగా ఉండాలి, వేరే పనులు చేయడం ఏంది? కాదయ్యా, పని అంటే యజమాని అంటే దేవుడితో సమానం. నీ దగ్గర పని కోసం వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఇట్లా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి వాడేసుకుంటావా? అరే మేడం, చాలా మంది ఫైనాన్షియల్ గా వస్తారు మన దగ్గరికి, అలాగని అందరికి డబ్బులు ఇస్తాం. అవతలలో కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మేడం మనం పోతాం. ఓహో, ఇప్పుడు ఆవిడ ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి నువ్వు వెళ్ళిపోయాను అంటున్నావు. ఏం ఇప్పుడు ఆ చెప్పి- అమ్మాయి ఆ ఇంట్రెస్ట్ తోటి నీతోనే ఉంటానంటుంది. ఏం చేద్దాం? కాదు, ఈ అమ్మాయి ఏం చెప్పింది నీకు? వాళ్ళ భర్త గురించి ఏం చెప్పింది? ఎవరి గురించి? యాదయ్య గురించి. యాదయ్య గురించి కమలమ్మ ఏం చెప్పింది నీకు ఏం కథ చెప్పింది? పాపమే మొగుడు మస్తు తాగుపోతాడు, వచ్చి అనుమాన పక్షి వచ్చి కొడతాడట, తిడతాడంట. ఆ. పాపం ఇవాళ రేపు ఆడపిల్ల ఎట్లా బతుకుతుంది? అరే బాబు, నీలాంటి వాళ్ళు ఉన్నారు కదా నీలాంటి వాళ్ళు వదిలించుకోవడానికి. చోదర్చడానికే మరి. ఇలాంటి మ్మ్. ఆడవాళ్ళందరికీ నువ్వు ఒక దేవుడివి. హోటల్ నడుపుతున్నావా? నేను హోటల్ గీటల్ ఏం నడపలేను సార్. అలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి బాధపడితే, పైసలు ఇస్తే, వాళ్ళు వచ్చి నా మీద మోజు పడితే నన్నేం చేయమంటారు సార్ మీరు? అరే బాయ్. నేనేమైనా కావాలని పోయినా ఏమ్మా, వింటున్నావా తల్లి? చాలా నీ మంది క్యారెక్టర్ ఉన్నారంట. ఏంటో చెప్తున్నాడు అక్కడ. అతన్ని ఎంత తిట్టినా సరిపోదు, కానీ నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. చాలా మంది వస్తారంటే ఇలా మేడం, డబ్బుల గురించి అట్లాంటి వారితో వస్తారంట. మాట్లాడడం కూడా దండగా. ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. Waste. బోల్డ్ మంది వస్తారంటే ఆ, గుంపులో గోవిందాల అమ్మాయి అని. ఈ అమ్మాయికి కాదు, ఆ అమ్మాయి పెళ్లి అమ్మాయి చేసుకుందాం బుద్ధి అనుకుంటుంది నిన్ను, మరి చేసుకుంటావా? అరే ఒకరి మీద ఇలా పెళ్లి చేసుకుంటా పోతే మస్తు మంది పెళ్లి అదేంటయ్యా, అబ్బా, ఇప్పుడు తినదానికి అది పెళ్లిలా కాదు. మేడం? రాంబాబు రాంబాబు ఆయనే వాళ్ళ మొగుడుతో చక్కదిద్దుకొని వాళ్ళిద్దరు చక్కగా ఉండాలి గాని, మరి ఆ పని ఏదో నువ్వు చేయలేదా? అంటే ఆమె ఫ్యామిలీ లాగా నా ఫ్యామిలీ రోడ్ మీద పడాలా ఏంది? కాదు రాంబాబు, మేము అసలు ప్రిపేర్ అయిపోయాము. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలి, చేద్దామని. మీ భార్యని అమ్మో. పెద్దగా పిల్లాలని, కమలమ్మ మాట్లాడు మీ రాంబాబు. పెళ్లికి పెద్దగా నీ భార్యని పిల్లాలని రెడీ అయ్యాం మేము. నువ్వు అడగమ్మా. ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే నా బిజినెస్ ఖరాబ్ అవుతుంది, నా ఏం family కూడా business రోడ్డు అయ్యా? మీద ఉంటది. వాళ్ళిద్దరు ఏదో ఒకటి చేసేయండి సార్. మాట్లాడమ్మా. ఇవన్నీ నా సార్ పంచాయతీ రాంబాబు గారు, కాదు. ఒక నిమిషం వినండి. ఇంకా నీ గిఫ్ట్ గా ఏంటి ముందు మాటలు వేరు ఇప్పుడు మాటలు వేరుగా నమ్మించి మోసం చేసేదా? నేను నమ్మించి మోసం చేయడానికి నువ్వేమో చిన్నపిల్లవా? పరిస్థితులు కొలిది నువ్వు లొంగ తీసుకుని మళ్ళీ మాటలు వేరుగున్నాయి. మోసపోతావా ఏంది? మాటలు నీకు వేరుగున్నాయి. కావాల్సినప్పుడు నీకు డబ్బులు ఇచ్చినా నువ్వు వచ్చి నా మీద మోజు పడ్డావు, నన్నేం చేయమంటావు? మొగాడికి ఒక ఆడది వచ్చి మోజు పడుతుంటే ఎవడు కాదంటాడు? నేను మోజుపడ్డా. నా మొగుడు నువ్వు వచ్చినప్పుడు నా మొగుడు పందారు ఆఫ్ చేయలేదా సన్నాసి? పెట్రా ఫోన్ నువ్వు బాడకో. ఇంకేమైనా తిడితే తిట్టు ప్లీజ్. తిట్టు బాడకో పెట్రా ఫోన్. ఇలా ఎంతమందిని చేస్తారో నువ్వు సన్నాసి సచ్చినోడా. వాడికి పైసలు ఇవ్వకుండా వాడిని పని చేయకుండా ఆపినా బాడకో మొత్తం నీ ఎంతమంది గురించి చేస్తావురా? చేస్తాను. బాడకను ఆడాలి ఎలా చేస్తావా నువ్వు? తెలియని ఆడాలి ఎలా చేస్తావేంట్రా బేవకు? అరే మంచి మంచి తిట్లు వేస్ట్ అవుతున్నావు, విను కాసేపు. సన్నాసి ఎదవా. సన్నాసులు అందరూ ఇలా తయారైతే ఆడల జీవితాలు ఎలా ఉంటాయరా బాడకో? ఫస్ట్ నీకు బుద్ధి ఉండాలి. మొగుడిని పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని నాతో అదేలే బాబు. అదే ఆ అవార్డులన్నీ పెట్టేయ్ బాబు, విన్నావా? పెట్టేయ్, ఫోన్ పెట్టేయ్. ఇలాంటి వాడితో మాట్లాడడం కూడా దండగే. బాబు నీతో ఎక్కువసేపు మాట్లాడితే మేము ఆ. మారిపోయేటట్టున్నాం. బాయ్. సో అది విన్నావు కదా సార్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు మీరేం చెప్తారు? అంతే మేడం. ఇప్పుడు ఇందులో బక్రా ఎవరని అడగాలి మీరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత పొగరుగా మాట్లాడి 20 సంవత్సరాల పాటు కాపురం చేసి చక్కటి పిల్లలకు అన్న తర్వాత భర్త బాగాలేకపోతే భర్తను బాగు చేసుకో. 1కి 10 సార్లు బాగు చేసుకో. పెద్దల్ని తీసుకొచ్చి బాగు చేసుకో. పోలీసు కౌన్సిలింగ్ తీసుకెళ్ళు, లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళు, గట్టి ట్రీట్మెంట్ కొట్టి తీసుకెళ్ళు. బాగు చేసుకో ఇంకా ఏదో ఒకటి కావాలంటే. చేసుకో. ఎంతమంది లేరమ్మా నీలాంటి ఆడవాళ్ళు? తాగేటటువంటి భర్తలు, హింస పడేటటువంటి భర్తల దగ్గర ఉంటూ కాపురం చేసుకుంటూ ఆ పిల్లల గురించి గౌరవప్రదంగా బతకటం. ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ అంశం ఎంతవరకు పాకుపోయిందా అనేటటువంటిది మాకు భయంగా ఉంది. ఎందుకంటే ఈ మహానుభావుడికి ఇప్పుడు తెలిసింది, అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు తెలిసింది. రేపొద్దున అదే ఊర్లో ఉండాలి, అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి, అక్కడే పనులు చేసుకోవాలి, అక్కడే పిల్లల్ని పెంచాలి. రేపొద్దున మీ పిల్లలకి ఏమైనా గౌరవం ఉంటుందా? స్కూల్లో కానీ, రేపొద్దున ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ, లేదంటే ఆడపిల్ల పెళ్ళి అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంటుందా? ఇదేనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది నీ పిల్లలకి? నువ్వు కొద్ది కామన్ సెన్స్ వాడండి అమ్మా. మీరు సమస్యలో లేరని మేము అనట్లేదు, యాదయ్య పద్ధతి బాగాలేదు అని మేము అనట్లేదు. కానీ యాదయ్య ఇలాంటి వ్యక్తులతో పాటు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. అలా భరిస్తూనే బతకటం అంటే కనుక తప్పదు. ఒక పాత్ర నువ్వు పోషించలేనప్పుడు, ఒక భార్యగా నీకు ఆ అదృష్టం లేనప్పుడు, ఒక భర్తగా నీ యొక్క కోరికలు అతను తీర్చలేనప్పుడు, ఒక తల్లిగా ఒక పాత్ర పోషించు. 2 పిల్లల తల్లిగా. అది కాదా? కేవలం భార్యగా ఉంటేనే డబ్బులు 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 అని అంటున్నావు. 20 సంవత్సరాల పాటు డబ్బులు సరిపోకుండానే నువ్వు ఇంతవరకు పిల్లల్ని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చావా? హింస పెడుతున్నాడా? బాధ పెడుతున్నాడా? వెళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, కౌన్సిలింగ్ చేస్తారు, లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకురా, తాగుడు మానిపిస్తారు. ఈరోజు చూడు ఎంత సింపుల్గా మాట్లాడాడు.
5 నిమిషాలు మాట్లాడాం, లాయర్ మేడముని, హోస్ట్ మేడం, నేనుని. ఏమైంది? సింపుల్గా చెప్పేశాడు. చాలా మందిలో ఆవిడ ఒక్కతండి అని అన్నాడు. చాలా మందిలో ఒకడు అన్నాడు. సిగ్గు అనిపించట్లే? నీకు ఎంత బాధగా ఉంటుంది? అతను వాస్తవానికి అతని వాయిస్ పదే పదే రికార్డ్ చేసుకుని నువ్వు వినాలి. వాడు కేవలం నీ శరీరం గురించి, ఆ శారీరకపరమైనటువంటి సంతృప్తి గురించి వాడు వచ్చాడు ఈరోజు. ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందని అనుకుంటున్నాను నేను, ఆ మనిషి అలా మాట్లాడిన తర్వాత. ఎందుకంటే అతను అలా మాట్లాడకుండా మనం 100 సార్లు ఆ అమ్మాయి ఎదురుకుంటా కూర్చొని కౌన్సిలింగ్ చేసినా కూడా ఆ అమ్మాయి కనువిప్పు రాదా మేడం? అతను మోసం చేస్తున్నట్టు ఉంటాడు, ఈవిడ అది కమిట్ అవుతూనే ఉంటుంది. డబ్బులు అంతే, ఆవిడ పై కనిపించేటటువంటి ఆ డబ్బులు తీసుకెళ్లి తనకు కావాల్సినటువంటి విధంగా ఖర్చు పెట్టుకోవటం. వాడికి ఏమొచ్చి శారీరకమైనటువంటి సంతృప్తి. ఆడు ఇంకో ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నీ ప్లాట్ఫామ్ వదిలేసి ఇంకో చోటకు పోతాడు. ఫైనల్గా నాశనం అయ్యేటటువంటిది నీ పిల్లలు. అతను ఇప్పుడు ఒక పెగ్గు తాగితే ఇప్పుడు తెలిసిన తర్వాత 10 పెగ్గులు తాగుతాడు. అయిపోయింది. భర్తను మార్చుకోకపోయి నువ్వు ఇంకా గుంతలో తవ్వి అందులోకి తోసేసావు. యాదయ్య, నీ వరకు వస్తే కనుక ఇక్కడ మూల కారణం నువ్వా కాదా అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెడితే, కేవలం డబ్బులు సంపాదించి ఇస్తున్నాను, ఫీజులు కడుతున్నాను, భార్యకి కావాల్సినవన్నీ ఇస్తున్నాను, గొలుసులు ఇస్తున్నాను, చీరలు ఇస్తున్నాను అన్నది ఒకటే కాదు. వాళ్ళకి మానసికంగా వాళ్ళ అవసరం ఏంటి? తండ్రిని ఏ విధంగా ఉండాలని పిల్లలు కోరుకుంటున్నారు? తండ్రి ఎలా ప్రవర్తించాలి? తండ్రిని చూపెట్టుకోవటానికి పిల్లలు గర్వపడాలి. తాగుబోతున్న తండ్రినో, తాగుబోతు భర్తనో చూపెట్టుకుని గర్వపడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అందరు ఎదురుగుంటా ఆవిడ చులకనయింది. ఎలా అయితే నువ్వు అందరూ నీ చెవులను పడేశారో, నీ భార్య ఇలా జాగ్రత్త అని అన్నారో, అదేవిధంగా ఆవిడ చెవుని కూడా 20 సంవత్సరాలు బట్టి చాలామంది అంటున్నారు, ఏంటి మీ మొగుడు తాగుతాడు, తాగి వచ్చి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడేంటి, వాడికి అనుమానం అనే జబ్బు ఉందా, వాడిని బాగు చేసుకోరాదా అని చెప్పి ఇలాంటి నానా మాటలు అనేటప్పుడు ఆవిడ మానసికంగా చిదికిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఆవిడ మీద పూర్తిగా పట్టు కోల్పోయి ఏం చేస్తుందో తెలియక వాడు లోబరుచుకున్నాడు, అందులో లొంగిపోయి. లేదంటే కనుక ఆవిడ నిజంగా క్యారెక్టర్లెస్ లేడీ అయితే కనుక 20 సంవత్సరాలు బట్టి ఇదే రాద్ధాంతం నడిపించి ఉండేది. ఆవిడ ఇదే కథ నడిచి ఉండేది ఇంతకాలం బట్టి. నడలేదే. అటువంటి ఎవిడెన్సెస్ నీ దగ్గరే లేదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు ఎప్పుడూ చెప్పలేదు. ఈ ఒక్క సందర్భాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే కనుక ఆ రబ్బర్ బ్యాండ్ని సాగదీసే కొద్దీ ఎక్కడో చోట తెగుతుంది. అలా ఈరోజు ఆవిడ మానసికంగా విరిగిపోయి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలియక ఆవిడ ఆ పని చేస్తుందని మనం అనుకోవాలి. ఈరోజు ఆవిడని ఎంతైతే ఖండించి, నిందించి, నిలదీసి తిట్టుతున్నామో, ఇంక్లూడింగ్ ఆ రాంబాబు గారు కూడా, అదే విధంగా ఏంటంటే నీకు కూడా ఇది ఒక కనువిప్పు అవ్వాలి. ఇది ఒక నీ ట్రీట్మెంట్కి దారి తీయాలి. ఇక్కడి నుంచి ఒక కొత్త అధ్యాయం మొదలవ్వాలి. రేపొద్దున ఎవరైనా నీ భార్య గురించి చెప్పుకున్నటువంటి మాటలు చెప్తే కనుక వాళ్ళు చెంప చెల్లుమనిపించేటటువంటి ధైర్య సాహసాలు నీకు ఉండాలి. ఆవిడ మారుతుంది, నువ్వు మారాలి, నువ్వు కౌన్సిలింగ్కి రావాలి, తాగుడికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రేపొద్దున ఈ డిస్కషన్ ఏదన్నా ఉంటే కనుక అది ఇక్కడితో వదిలేసి ముందుకు ప్రయాణం చేయాలి. ఇదైతే నా ఉద్దేశం. సో మేడం, రమ్య గారు మీరు చెప్పండి. మేడం, యాక్చువల్గా ఈ టాపిక్లో మనం వీళ్ళ జీవితాలను డిసైడ్ చేసింది 2 ఇష్యూస్ అని నా ఉద్దేశం. ఒకటి తాగుడు, 2 డబ్బు. ఈ 2 కూడా వీళ్ళిద్దరి జీవితాలని, ఇద్దరు పిల్లల జీవితాలని ఈ రోజున క్యారెక్టర్లెస్ చేసేసి ఇక్కడ కూర్చోబెట్టింది. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఈ 2 ఇష్యూస్ మీదే ఈ రోజున 90% కేసులు నడుస్తున్నాయి. ఈ తాగుడు వల్ల జెంట్స్ చేసే పని, ఒక అమ్మాయి ఒక తప్పు చేసింది అంటే ఒకటి ఒళ్ళు కొవ్వెక్కి చేయడం, రీజన్స్ ఎతికితే మనం చాలా సిచ్యుయేషన్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం అయ్యో పాపం అనేసి తప్పే, కానీ చేసిన రీజన్స్ని బట్టి ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదని డిసైడ్ చేయడం. ఇక్కడ 20 ఏళ్ల నుంచి ఒక తాగుబోతు భార్య పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఇదే వేలో వెళ్తున్నాడు అంటే, ఒకటి ఆ అమ్మాయి కరెక్టే అయింది అనుకోండి, ఇన్ కేసు ఏ అక్రమ సంబంధాలు లేవు, కరెక్ట్ అమ్మాయి అంటే జీవితకాలం 20 ఏళ్ల నుంచి అమ్మాయి నరకం పడుతున్నట్టు లెక్క. ఇర్రెస్పాన్సిబుల్ భర్తతోటి. 2 పిల్లలకి ఒక తండ్రి ఇవ్వాల్సిన హీరోయిజాన్ని ఇవ్వట్లే ఈయన అంటే ఒక చీప్ లుక్కే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు వెళ్తాడు, పని చేస్తాడు, వస్తాడు, తాగిపడి ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు ఇంట్లో. ఈయన వచ్చాడు అంటేనే వాళ్ళకి ఒక టార్చర్ అనే ఒక వాతావరణం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈయన తాగుడు వల్ల ఈయన ఆరోగ్యం కూడా డ్యామేజ్ అయ్యి ఏ రోజు ఏమవుతుందో, ఏ లివర్ డ్యామేజ్ అవుతుందో అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఈ సిచ్యువేషన్లో ఈయన ఉంటాడా ఓడతాడా అని, ఈ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీకి ఏం ఫరక్ పడదు. కానీ ఈయనకి ఆ కుటుంబం, ఆ భార్య, ఆ పిల్లలు చాలా అవసరం, లేకపోతే సర్వే అవ్వలేడు. ఎందుకంటే 20 ఏళ్ల మ్యారిటల్ రిలేషన్స్లో వీళ్ళందరికీ చుట్టాలే ఉంటారు తప్ప వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. భార్యకి భర్త, భర్తకి భార్య తప్ప. వీళ్ళ పిల్లలు కూడా ఇంకో 5 yearsకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయనకి పూర్తిగా భార్య తప్ప గతి లేదు. అమ్మ నాన్న చూడరు. ఎందుకంటే 20 ఏళ్ళు పెళ్ళైన ఆయన వస్తే ఒక పూట తిండి పెడతారు, కానీ తాగిపడి ఉంటే వాళ్ళకేం పని సేవలు చేయడానికి? భార్య తప్ప ఇంకెవ్వరూ సేవలు చేయరు ఇతనికి. ఆ అవసరం తెలిసి కూడా మీరు మారకపోతే రాంబాబు గారు, మేము ఈ స్టేజ్ మీద మీకు ఎటువంటి న్యాయం చేసినా కూడా యూజే లేదు.
మీరు ఫస్ట్ తాగుడు మాన్తామండి అంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే మీ భార్య చేసిన తప్పు తప్పే కాదు, ఆవిడదే తప్పు నేను చెప్తాను తర్వాత. నువ్వు చేసిన తప్పు వల్ల 19 ఏళ్ళు కరెక్ట్గా ఉన్న ఒక భార్య ఎవడో ట్రాప్ చేసిన వలలో డబ్బు కోసం పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకొని, తన క్యారెక్టర్ని నాశనం చేసుకొని, ఈరోజు సమాజం ముందు, పిల్లల ముందు, నీ ముందు, మా ముందు తలదించుకొని నుంచుంది. అర్థమవుతుందా? ఒక అమ్మాయి తప్పు చేయడానికి కారణం నువ్వని నా ఉద్దేశం. ఈ కేసులో మీరు తాగుడు మానాలి, మానకపోతే మేము ఊరుకోం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి వచ్చారుగా న్యాయం చేయమని. నీకు నీ భార్య తప్ప గతే లేదు. నీ భార్యను నువ్వు బాగా చూసుకుంటేనే ఈ ప్రాసెస్లో లీగల్గా కరెక్ట్గా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నువ్వు నీ భార్య మీద ఏ కేసులు వేయలేవు. అక్రమ సంబంధం పెట్టుకుందని నువ్వు వేసినా ఆవిడేసే 4 కేసులకి నిన్ను వదిలించుకోవడం చాలా ఈజీ. ఆవిడ వదిలిచ్చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? నీకు తిండి పెట్టేవాళ్ళు లేరు, నువ్వు తాగి ఎక్కడో మూల చచ్చిపోతావు, ఎవడో తీసుకెళ్ళి అనాథలాగా పడేస్తారు. అలాంటి చావు కోసమా నువ్వు పుట్టింది? కాదుగా. మనిషి బతికంటే చాలా వాల్యుబుల్. నీ మీద 3 ఆధారపడి ఉన్నారు. మీరు ఖచ్చితంగా కౌన్సిలింగే తీసుకుంటారో, ట్రీట్మెంటే తీసుకుంటారో. ఈ రోజు నుంచి మీరు తాగను అంటే నేను మీ ఆవిడ గురించి మాట్లాడతా. చెప్పండి, తాగుతారా తాగరా? ఎట్టి పరిస్థితుల్లో నేను తాగలేను మేడం. కావాలంటే అర్జెంట్ తీసుకోండి. నిన్ను నమ్మి నేను ఇప్పుడు ఆవిడతో మాట్లాడుతున్నా. మేడం గారు చెప్పండి మేడం. నమస్తే మేడం. ఒక స్త్రీ అంటే ఎన్నో కష్టాలు ఓర్చుకుంటేనే ఒక కుటుంబం నిలబడుతుంది. మీ మీద ఒక కుటుంబమే ఉంది. ఈయనెవరో ఒక ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్, నీకు ఒక లీడర్ అంతే. నీ పిల్లలు ఉన్నారు, నువ్వు సమాజానికి ఇచ్చే రిప్రజెంటేషన్ ఉంది. వీళ్ళ 3 పోతే నువ్వు ఒక్కదానివి సమాజంలో బతకాలంటే తలెత్తుకొని బతకాలి. ఈవిడ ఈ టైప్రా బాబు, ఎవరు పిలిచినా వచ్చేస్తుంది డబ్బు కోసం అనే క్యారెక్టర్తో ఒక స్త్రీ బతకగలదా? బతకలేదు కదా. తప్పమ్మా, మీరు చేసింది చాలా తప్పు. పరిస్థితుల వల్లే చేశారు. కానీ ఒక ట్రాప్ చేసిన వ్యక్తి అతను క్లియర్గా ఒప్పుకున్నాడు, నువ్వు ఒక్కదానివే కాదు, నా దగ్గర బోల్డ్ మంది. ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా భర్త నుంచి కష్టం ఉందండి, నేను హెల్ప్ చేశాను, ఆవిడ కమిట్ అయింది, నేను వెళ్ళిపోయానండి అంటున్నాడు. అతన్ని నమ్మి నువ్వు ఇంకొక దారుణమైన మాట అన్నావు, ఇద్దరు కావాలండి అని. అతను ఎవరు? బయట వ్యక్తి. అతను అంత తిరుగుబోతు వ్యక్తి కూడా ఒక మంచి మాట మాట్లాడు, నా భార్య పిల్లల తర్వాతనండి వీళ్ళందరూ, ఈవిడ కాబట్టి బోలు మంది ఉన్నారండి అని. ఆయన క్యారెక్టర్ లెస్ అంతే, కానీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడుగా. నువ్వు కూడా అలాగే ఇచ్చి ఉండాలి. కష్టాలు లేకుండా ఏ స్త్రీ కూడా ఉండదమ్మా. మనకు రూపాయి వస్తే రూపాయలో బతకడం ఎట్లా, 2 రూపాయలు చేయడం ఎట్లా? ఈయన ఇట్లాంటి వాడు. నీకు 3 పిల్లలు, 2 కాదు. ఒక తాగుబోతు భర్త ఉన్నాడు అంటే అతను కూడా నీకు పిల్లోడి కిందే లెక్క. అతనికి నువ్వు తప్ప గతే లేదు. నువ్వు ఇతనికి చేసే సేవ అనేది ఎంత ఉన్నతమైన సేవ తెలుసా? ఫిజికల్ అటాక్ ఇంకొకటో ఉంటే వదిలిపడేమని చెప్పేదాన్ని. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు వదిలేస్తే అతనికి జీవితమే లేదు. మీరు కొంచెం ఉన్నతంగానే ఆలోచించాలి. మీ తప్పుని నేనేం ఎంకరేజ్ చేయట్లా, తప్పే చేయొద్దు అంటున్నా. నువ్వు ఒక తప్పుడు వ్యక్తిని డబ్బు కోసం ఏదైతే ట్రాప్లో పడ్డావో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా. భర్త తర్వాతే జీవితం అని. అమ్మ, మీరు ఈ ఏరియాలో ఎక్కువ కాలం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ముందుగా చేయాల్సిన పని, అతను మాకు మాట ఇచ్చాడు, సార్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, అతను తాగడు. ఇక నుంచి వచ్చే రూపాయో పావలానో దాన్ని నువ్వు ఎట్లా జాగ్రత్తగా కుటుంబం నడిపించాలి. డబ్బు కోసం క్యారెక్టర్ అమ్ముకోవద్దు. క్యారెక్టర్ అంటేనే కొన్ని 100 కోట్లతో సమానం. తిండి లేకపోయినా బతకొచ్చు, క్యారెక్టర్తో బతకాలి నాన్న. నీ మిస్టేక్ ఆ చుట్టుపక్కల ఒకళ్ళిద్దరికే తెలుసు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈ మేస్త్రి పనులు ఇవన్నీ అంటే కామన్గా ఎవరినైనా ఏ ఫీల్డ్లోనూ అలాగే అనుకుంటాం. నువ్వు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇక్కడున్న అవసరాలకి ఖర్చులకి మీరు తట్టుకోలేక ఫైనాన్షియల్గా ఒక మిస్టేక్ చేశారు. కానీ ఇక్కడ నుంచి అది కంటిన్యూ చేయొద్దు. ఇక్కడ ఎవరికి తెలిసిన ప్రాసెస్లో మీరు వేరే చోటుకి వెళ్ళిపోవడం. ఇంకా ఆయన దగ్గర మీ ఆయన కూడా పని చేయొద్దు, నువ్వు కూడా పని చేయొద్దు. మీరు వేరే చోటుకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మీకు మిస్టేక్ తెలుస్తుంది కదా, మీ ఆయన జీవితమే పోతుంది. నీ వల్ల ఒక వ్యక్తి చచ్చిపోతాడు, 2 పిల్లల జీవితాలు చాలా సర్వనాశనం అవుతాయి. మీరు లీగల్గా తలుచుకుంటే కనుక అతని మీద ఏ కేసులు వేసినా ఏముంది, తాగిపోతుంది, జైలు పంపించినా వెళ్ళిపోతాడు. కానీ అతను వేసే కేసు ఏదైతే ఉందో పిల్లలకి తెలిసిపోద్ది విషయం. ఇప్పుడు ఇంకా పిల్లలకి తెలియదు, చుట్టుపక్కల లేదో అనుమానించారే తప్ప. కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇతన్ని పూర్తిగా వదిలేయండి. ఇక్కడ జాబ్లో కంటిన్యూ అవ్వకుండా ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుని క్యారెక్టర్తో బతకడం ఇంపార్టెంట్ అని నా రిక్వెస్ట్ అమ్మ. మీరిద్దరూ కూడా కలిసి క్యారెక్టర్తో బతికి, తాగుడు మానేసి నువ్వు క్యారెక్టర్ లెస్ అవ్వకుండా పిల్లల కోసం మీరిద్దరు బతకండి అని నా ఉద్దేశం. లీగల్ ప్రాసెస్ మీ కేసులో అంతగా అవసరం లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉండడం బెటర్ మేడం. ఎందుకంటే ఒకరికొకరికి అవసరం ఉంది. 20 ఏళ్ళ పిల్లల జీవితాల గురించి మనం ఆలోచించాలి కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో చక్కగా మరి కళ్యాణ్ గారు, రమ్య గారు చెప్పినట్టు మరి మీ ఇద్దరు కలిసి ఉంటారా? కలిసి ఉంటాం. సో ప్రామిస్ చేసినట్టుగా మేడంకి మీరు తాగడం అంతా కూడా ఆపేస్తున్నారు. మీరు కూడా ఇప్పటి నుంచి చక్కగా మీ పిల్లల్ని, మీ మొగుడిని చూసుకుంటూ హాయిగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ గారు. సో వాళ్ళిద్దరు కూడా మంచి సలహా ఇచ్చి ఒక జంటను చక్కగా కలిపి మరీ పంపించారు. సో ఇదండి మన హిట్ టీవీ ఇది కథ కాదు జీవితంలో చక్కగా ఓ జంట వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను కూడా క్లియర్ చేసి చక్కగా వాళ్ళిద్దరిని కలిపి పంపించారు. సో నెక్స్ట్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.